చెప్పబోయే చిన్న వాక్యం యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని కొందరు అనుకుంటారు. అలా అనుకున్న వారికి చిన్న సొల్యూషన్ చెప్తున్నాను. యేసుక్రీస్తు సముద్రంలో వెళ్తున్నప్పుడు చాలామంది ఉపయోగికులయ్యారు. ఎందుకంటే ఆ తుఫాన్లు అలాగా అల్లజడులు అలాగ వచ్చినాయి. మునిగిపోతారని భయంతో యేసుక్రీస్తు సముద్రము ఆగు అనగానే అది ఆగిపోయింది. కొంతమంది రోగుతో బాధపడుతుంటే యేసుక్రీస్తు అలాగ వెళ్తుంటే అనేకుల మంది నన్ను స్వస్థపరచు అనగానే అక్కడ దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. చాలామంది అనుకుంటారు నిజమే దేవుడు కాదని. అలాగా అనుకుంటే అది ఎన్ని చేసేటి కార్యాలు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే చనిపోయిన వారిని లేపాడు. అలా లాజరు లేచి రా అనగానే లేచి వచ్చాడు. అలా కొన్ని విషయాలు చెప్పాలంటే కొండ మీద ప్రసంగంలో దేవుడు ఎంతమందికి ఆహారం కావాలి అప్పుడు ప్రార్థన చేయగానే అక్కడ యేసుక్రీస్తు చాలా అద్భుతమైన కార్యం చేశాడు. 5,000 పురుషులు పైగా ఉన్నారు. అలాంటి వారికి రొట్టెనిచ్చాడు, చేపనిచ్చాడు. ఇవన్నీ దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఇవన్నీ ఎలా చేయగలుగుతారని ఆలోచించండి సహోదరు. చిన్న కొద్దిగా జీవించడం కాదు.